దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయా. ఓకే. ఓకే. నేర్చుకోవాలన్న కుతూహలం నాకు చాలా ఉంటది ఇలాంటియన్నీ. అకల్ట్ సైన్సెస్. ఆకలి సైన్స్ మ్యామ్. ఓకే. నేర్చుకోవాలనే ఇంట్రెస్టే. కానీ ఎక్కడైనా నేను ఇది కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. నాకు ఇదెందుకో నిజం అనిపించట్లేదు అన్న దగ్గర నేను కొంచెం బ్యాక్ స్టెప్ ఏసేస్తా. కానీ పాస్ట్ లైఫ్స్ అయితే 100% ఉన్నాయి. అయితే ఏంటంటే ఇట్లా ఫేక్ మనుషుల్ని చూసిన తర్వాత నాకు కొంచెము ఎందుకు ఇలాంటి ప్రాక్టీసెస్ అనవసరంగా వాళ్ళ డబ్బులు వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్ అని అది అక్కడికి స్టాప్ చేశా. అకాషిక్ ఇన్ ద ప్రాక్టీస్ ఐ మీన్ ఐ యామ్ డన్ అకాషిక్ ట్రైనింగ్ అంతా చేశాను. బట్ నేను ప్రాక్టీస్‌లో ఉన్నాననమాట. అంత ఎనర్జీ నేను అవతల మనిషి ఎనర్జీకి ట్యాప్ చేసి వాళ్ళు ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి కాబట్టి విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చాలా నేను తెలుసుకోగలిగితే. యాహ్! మ్యామ్ మీతో ఇంటర్వ్యూ ఉంటే నా ఫ్రెండ్ ఒక ప్రశ్న అడగమన్నారు. రాత్రి సమయంలో ఓన్లీ వెన్నెల కాంతిలో చెట్ల మధ్య తిరగటాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాడంట అతను. హుహు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం అంటారా? లేకపోతే ఇది నార్మల్ స్టేజేనా? అంటే అతనికి ఏమి కనిపించవు, ఏమి ఉండవు, ఎవరితో మాట్లాడడు. అలా ఒంటరిగా తనతో తను నడుస్తూ ఉండటం అనేది ఇష్టమంట. అయితే ఈ మధ్య యూట్యూబ్‌లో జరిగే ప్రచారాల దృష్ట్యా అతనికి కూడా భయం పడ్డది. ఏంటో నాకేముందని. హ్మ్. అన్నిట్లో మీరు ప్రావీణ్యులు. చాలా అద్భుతంగా చాలా మందిని తీర్చిదిద్దారు. ఎందుకంటే ఇది నేను కలిసాను. అందుకోసమే. యాహ్! సో, మీ ఫ్రెండ్ ఎవరైతే ఈ పర్టిక్యులర్ అలవాటు ఏదైతే ఉందో, ఆ అబ్బాయి మోస్ట్‌లీ గొడవలకు దూరంగా ఉంటాడు. అవును ఓకే. మ్యామ్. తన రెండో మనిషి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోడు. మాక్సిమం ఎంత పీస్‌ఫుల్‌గా ఉండాలో అంత పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేస్తాడు. అవును. తెల్లటి వస్తువులు ఎక్కువ ఇష్టపడతాడు. అవును. ఓకే. ఇవన్నీ మేబీ మీ ఫ్రెండ్. ఓకేనా? తను ఇప్పుడు నేచర్‌కి కనెక్ట్ అవ్వాలి అని అంటారు ఇప్పుడు. ఓకే. మనకి నేచర్‌తో కనెక్ట్ అవుతే ఏమవుతది అంటే, ఇప్పుడు వచ్చే ఈ రోగాలు, ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పోవాలి అంటే సన్‌లైట్‌లో ఉండాలి. అలాగే మూన్ లైట్‌లో తిరగాలి. గడ్డి మీద నడవాలి, నేల మీద నడవాలి, చెప్పులు లేకుండా గాల్లో ఉండాలి, ఎండలో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన ఆరోగ్యం బావుంటది. ఓకే. కాబట్టి తనకి వెన్నెల్లో నడవాలి అనుకోవడం ఏం నెగెటివ్ కాదు. ఓకే. ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. తను పీస్‌ని కోరే మనిషి. పీస్‌ఫుల్‌గా ఉండాలనుకునే మనిషి కాబట్టి వెన్నెల్లో నడుస్తున్నాడు. జాతక ప్రకారం చూసుకుంటే మామూలుగా మన ఆస్ట్రాలజికల్‌గా చూసుకుంటే మూన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు తనకి. ఓకే. గ్రహం మూన్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటాడో ఎక్కువగా మూన్‌ని ఇష్టపడుతూ ఉంటారు. అట్లా చేసే ప్రాసెస్‌లో తను చక్కగా పౌర్ణమి రోజు ఇంకా దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే ఆ మూన్ లైట్‌లో కూర్చొని తన ఏదైనా మంచి అఫర్మేషన్స్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు.